పెళ్ళైన 3 రోజులకే ఆ నవవధువు ఉరికొయ్యలకు వేలాడింది. అసలు ఏం జరిగింది? తులం బంగారమే ఆ నవవధువుని హతమార్చిందా? ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పన్నీర్ లోకేశ్వరి మతాంతర వివాహం చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రుల్ని ఒప్పించి ఇద్దరు కూడా ప్రేమ వివాహానికి సిద్ధమయ్యారు. అయితే జూన్ 27న ఇద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగినటువంటి అనతి కాలంలోనే, అంటే కేవలం అనతి కాలం కూడా ఇక్కడ పద్ధతి, ఈ పదం వాడడం తప్పేమో, కేవలం 3 రోజులకే, కొన్ని గంటల్లోనే ఆ నవవధువుని ఇచ్చినటువంటి మాట మేరకి కట్నం తీసుకురాలేదని చెప్పి అత్తింటి కుటుంబం వేధించడమే కాదు, కొట్టింది, దాడి చేసింది. పదే తన పైన ఒక రకంగా దాష్టికాన్ని ప్రవర్తించారు ఆ అత్తింటి కుటుంబం. ప్రేమించాడు పన్నీర్, కానీ అనుకున్న రకంగా బాగా చూసుకోకపోగా కేవలం తులం బంగారం కోసమే పదే వేధించడం, పదే సూటిపోటు మాటలతో మాట్లాడడం, కొట్టడం లాంటివి జరిగినట్టుగా ఆ నవవధువు యొక్క తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. జూన్ 27న పెళ్లి జరిగింది. జూలై 1న ఒక్కసారిగా ఈ దారుణ ఘటనకి ఒడిగట్టింది ఆ నవవధువు లోకేశ్వరి. సో ప్రస్తుతానికి ఈ ఘటన తమిళనాడులో కాస్త ఆందోళనకరంగా ఉంది. సో తిరువల్లూరు జిల్లా పొన్నేరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 27న వివాహం జరిగిన తర్వాత అంతా బాగానే ఉంది. అంతకంటే ముందు అది మతాంతర వివాహమైన, ప్రేమ వివాహమైన ఆ వధువు లోకేశ్వరి కుటుంబీకులు పన్నీర్కి కట్నం కింద 5 తులాల బంగారం ఇవ్వడానికి అంగీకరించారు. అయితే పెళ్లి రోజున 4 తులాల బంగారం ఇచ్చేశారు. ఇంకా 1 తులం ఇవ్వలేరు. అయితే ఆ 1 తులం కూడా తీసుకురమ్మని చెప్పి పదే లోకేశ్వరిని వేధించారట. ఆ 3 రాత్రులు కాలరాత్రులుగా మిగిలాయి అమ్మాయికి. కనీసం పెళ్లి చేసుకున్న ఆనందం లేకుండా పోయింది. ప్రేమించి నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకున్నటువంటి ఆనందం ఆ అమ్మాయికి లేకుండా పోయింది. పదే సూటిపోటు మాటలతో వేధిస్తూ ఉండేవారట. బండి తీసుకురమ్మని, బైక్ కావాలని, ఏసీ కావాలని, కార్ కావాలని, ఆ తులం బంగారం కావాలని ప్రతిరోజు వేధిస్తూ ఉండేవారట. ఇక ఏం చేయాలో తోచలేదు. ఆ తర్వాత 4 రోజులకి తిరిగి తల్లిగారింటికి వచ్చింది. ఆ తల్లిగారింటికి వచ్చిన తర్వాత అరిగోస తాళలేక, ఆ భర్త పెట్టే వేధింపులు, అత్తింటి వారు పెట్టినటువంటి వేధింపులు తాళలేక, దీంతో ఒక్కసారిగా రాత్రి ఆ తల్లిగారింటికి వచ్చినటువంటి రాత్రే ఉరికొయ్యలకు వేలాడింది ఆ నవవధువు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మతాంతర వివాహం చేసుకున్నా, నచ్చిన యువకుణ్ణి కట్టుకున్నటువంటి ఆనందంలో ఏం చేసినా కూడా ఇప్పుడు నా తల్లిదండ్రులు నమ్మరు. బికాజ్ నేనే చేసుకున్నాను, నేను ఒప్పించిన వలన తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. మతాంతర వివాహాన్ని అంగీకరించారు. పన్నీర్ని పెళ్లి చేసుకోవడం కోసం అంతా అంగీకరించారు, పెళ్లి చేశారు. అంగరంగ వైభవంగా, అట్టహాసంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆ పచ్చని పందిరి ఆరక మునిపే, కాళ్ళ పారాని చెదరక మునిపే ఒక్కసారిగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే 2 రోజుల క్రితం, అంటే జూన్ 30న ఎప్పుడైతే జూలై 1న లోకేశ్వరి బలోన్మరణానికి పాల్పడిందో, అంతకంటే 1 రోజు ముందే ఇదే తమిళనాడు రాష్ట్రంలో వరకట్నపు వేధింపులతో మరో మహిళ కూడా బలోన్మరణానికి పాల్పడింది. అన్నాదురై సంబంధించినటువంటి గార్మెంట్స్ కంపెనీ కుమార్తె రిధన్య కవిన్ కుమార్ కి సంబంధించినటువంటి ఆ వేధింపులు తాళలేక 3 నెలల్లోనే చాలా రిచెస్ట్ ఫ్యామిలీ 80 తులాల కట్నం, 80 లక్షల రూపాయలు విలువ చేసే కారుని ఇచ్చారు. ఇంకా చాలేరు, ఇంకా కావాలని కోరుకున్నాడు. ఇంకా డబ్బు మొత్తం నాకే కావాలని, కుటుంబం సంపాదించిన ఆస్తంతా నాకే కావాలనే ఆలోచనతో పదే ఆ అమ్మాయిని వేధిస్తూ ఉండేవాడు, పదే టార్చర్ చేస్తూ ఉండేవాడు. దీంతో జూన్ 30న ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయిపోయి అటు అత్తవారింట్లో నేను గుడికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. గుడికి వెళ్తున్నానని చెప్పి కారు తీసుకొని బయలుదేరింది. మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది రిధన్య అనేటువంటి ఆ మహిళ. అయితే ఆ ఘటన మరొక ముందే మరొకటి చోటు చేసుకుని తమిళనాడులో వరకట్నపు వేధింపుల ఈ కేసులు పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేస్తున్నాయి. వరకట్నం కేవలం తులం బంగారం కోసం ఒకరు ఇచ్చిన కాడికి ఉన్నదంతా ముట్ట చెప్పి తన కుమార్తెని బాగా చూసుకుంటాడని చెప్పి ఆశించిన తల్లిదండ్రులకి ఇంకా కావాలని వేధించి ఆ కుమార్తె బలోన్మరణానికి పాల్పడే విధంగా ప్రేరేపించాడు మరొకడు. ఇలా వరకట్నపు వేధింపులు తమిళనాడు రాష్ట్రాల్లో ఆ అమ్మాయిల మరణాలకి కారణమవుతున్నాయి. సో 5 తులాలు ఇస్తామని చెప్పి కేవలం 4 తులాలే ఇచ్చారు పెళ్లి రోజున. ఆ మిగిలినటువంటి తులం కూడా తీసుకురమ్మని పదే పన్నీర్ కుటుంబం వేధించిందట. మామ కూడా కొడుతూ ఉండేవాడట, అత్త పదే దాడి చేస్తూ ఉండేదట. ఈ రకంగా ప్రతి
ప్రతి వ్యక్తి కూడా పన్నీరు కుటుంబీకులు మొత్తం కూడా లోకేశ్వరి పైన చాలా దాష్టికంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. పదే పదే టార్చర్ చేస్తూ ఉండేవారు. ఏది చేసినా 3 రోజులే గమనించండి, 3 రోజుల్లోనే ఆ అమ్మాయి ఇంతటి టార్చర్ ఎదుర్కొంది, ఇంతటి అరిగోస అనుభవించిందనంటే ఆ అమ్మాయి ఎంతలా ఇబ్బంది పడి ఉంటుంది. ఈరోజు ఆ అమ్మాయి లేనటువంటి ఆ విషయం చూస్తున్నారు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున. ఇప్పుడు ప్రస్తుతానికి పొన్నేరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంటే అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. పొన్నేరి పోలీసులు ఆ కుటుంబీకులు ఏం చెప్తున్నారంటే మతాంతర వివాహం జరిగింది, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, అయినా అంగీకరించాం, పన్నీర్ అనే అబ్బాయి కూడా బాగానే చూసుకుంటాడులే అని చెప్పి నాకు ఉన్న కాడికి నా కూతురికి ఇస్తానని చెప్పి అంగీకరించి 5 తులాల బంగారం ఇస్తానని ఒప్పుకున్నాను, 4 తులాల బంగారం ఇచ్చాను, రేపో మాపో మిగిలింది కూడా ఇద్దామనుకున్నాను, కానీ నా కుమార్తెని ఇంతలా టార్చర్ చేస్తానని నేను ఎప్పుడు కూడా ఊహించలేదని చెప్పి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతానికి పన్నీర్ కుటుంబాలపైన కేసు నమోదైంది. పన్నీర్ కుటుంబాన్ని పోలీసు అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఇంకా చెప్పేదేముంది, చాలా క్లియర్గా తెలుస్తోంది. 3 రోజులకే ఆ నవవధువు ఉరికొయ్యలకు వేలాడిందంటేనే అర్థం చేసుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ యువకుడు ఎంతలా టార్చర్ పెట్టాడు, ఎంతలా ఇబ్బందులు పెట్టాడు అనేది. ఆయన ప్రేమించింది ఆ అమ్మాయిని కాదు, ఆ అమ్మాయి ఇచ్చేటువంటి ఆస్తిని అయి ఉంటుంది. తులం బంగారం కోసం కట్టుకున్న భార్యని ఇంతలా టార్చర్ చేసి తల్లిదండ్రులు కూడా, అటు మామ అత్త కూడా విపరీతంగా వేధించేవారట, కొడుతూ ఉండేవారట. ఇవన్నీ తాళలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. బికాస్ తను ప్రేమించి పెళ్లి చేసుకుంది, మతాంతర వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో తోచక ఈ యొక్క నిర్ణయం తీసుకొని అటు భర్తతో కలిసి 4 రోజుల తర్వాత, పెళ్ళైన 4 రోజుల తర్వాత తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఆ పొన్నేరి గ్రామానికి వెళ్ళిన తర్వాత రాత్రి తల్లిదండ్రులు అందరూ పడుకున్న తర్వాత ఉరికొయ్యలకు వేలాడింది. ఆ తర్వాత తెల్లవారు లేచి చూసేసరికల్లా లోకేశ్వరి బలవన్మరణానికి పాల్పడి చనిపోయింది. ఈ ఘటన చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా శోక సందర్భంలో మునిగిపోయారు. ఎంత చక్కగా ఉండేది మా అమ్మాయి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, చిన్నప్పటి నుంచి అడిగిందల్లా ఇచ్చాం, ప్రతిదీ కూడా ఏ లోటు లేకుండా చూసుకున్నాం, చక్కగా చదివించాం, అన్ని రకాలుగా కట్టుబాట్లు నేర్పించాం, ప్రతిదీ కూడా చాలా మంచిగా చూసుకున్నాం, ఒక మహాలక్ష్మిలాగా మా ఇంట్లో చూసుకున్నాం. కానీ తను ప్రేమించిందని చెప్పి ఆ మాటను కూడా అంగీకరించి నీతో పెళ్లి చేశాను చూసారా, అప్పుడే నా బిడ్డకి యమపాశాన్ని కట్టినట్టుగా మారిపోయిందని చెప్పి ఆ తల్లిదండ్రులు భావిస్తూ ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపించి పోలీసులకు ఫిర్యాదు అందించారు. ప్రస్తుతానికి పన్నీర్ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు, వారు అదుపులోకి తీసుకున్నారు. సో పన్నీర్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం కనబడుతోంది. వరుస ఘటనలు ఒకదాని వెంట ఒకటి వరకట్నపు వేధింపు ఘటనలు తమిళనాడులో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నవవధువులు ప్రారం తీసుకుంటున్నారు, వారందరూ కూడా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. డబ్బు ఎంతలా మార్చేసిందంటే ప్రేమించిన అమ్మాయిని కూడా తల్లిదండ్రులతో వేధించే విధంగా మార్చింది. ఆ కట్నం ఏకంగా అమ్మాయి పోతే పోనీ కానీ నాకు మాత్రం డబ్బు రావాలి అనే రకంగా ఆలోచింపజేసే విధంగా చేసింది. సో నవవధువుల యొక్క వరకట్నపు వేధింపుల కారణంగా ఆ బలవన్మరణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఇది ఈ వారం రోజుల్లో తమిళనాడులో 2వ ఘటనగా నమోదైంది. సో వరకట్నపు వేధింపులపైన నిజంగా చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇది తమిళనాడులోనే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? వరకట్నపు వేధింపులపైన, వరకట్నం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. పుట్టుక నుంచి సిద్ధాంతానికి నిబద్ధుడైన నిఖార్సైన జాతీయవాది, విద్యార్థి దశ నుంచి దేశానికి అంకితమైన కాషాయ సైనికుడు, న్యాయం కోసం గళమెత్తే న్యాయకోవిదుడు మా ప్రియతమ నాయకుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్ష. అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి ఇవ్వండి అధికారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ.